అబ్బాయి వచ్చినప్పుడు జామకాయ, అరటి పండ్లు, ద్రాక్ష, అంగూరు ఇవన్నీ కూడా ఏ సీజన్ పండు వస్తే ఆ సీజన్ పండుని ఉప్పు నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకొని ఇక్కడ చూడండి. బాబు భోజనానికి వెళ్ళే ముందు చక్కగా చేతులు సబ్బెట్టి కడుక్కున్నాడు. తర్వాత దొడ్డుకు వచ్చింది, దొడ్డుకి వెళ్ళాడు, సబ్బెట్టి కడుక్కున్నాడు. ఇక్కడ వినమ్మా, కూర్చోము సెంట్రల్. ఇక్కడ మీరు ఆరు బయట ఏమన్నా తినేవి ఉంటాయి కదా, మూతలు లేని పదార్థాలు అమ్ముతూ ఉంటారు, కొనుక్కుంటారు కదా. కొనుక్కున్నప్పుడు ఏమవుతాయి, దాని మీద ఈగలు వాతాయి. ఈగలు ఏం చేస్తాయి, వాటి కాళ్ళకి బాగా కొండాలు వెళ్ళే వెంట్రుకలు ఉంటాయి. అవి మీరు ఎక్కడన్నా దొడ్డి కూర్చున్న కాడ పేడ మీద వాటి మీద వాతాయి, మురుగుతాయి. వాటికి ఏది ఇష్టము, మురికి ఇష్టం. అందులో మురికి తీసుకొచ్చి మనం తినే అన్నం మీద పెడతాయి. ఇప్పుడు అన్నం మీద తినేటప్పుడు మనకి ఈగ వాలిందనుకో అని ఉప్పు తింటారా? తినకూడదు. ఎందుకంటే ఈగ వాలింది అంటే దాని నుంచి వచ్చే అది అక్కడి నుంచి తెచ్చే మురికంతా అన్నం మీద పెడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అలా బయట పదార్థాలు, మూత లేని ఆహారము తినకూడదు. ఓకే, మీరు ఈ స్కూల్ అంతా వింటారు కదా, 4 గంటల దాకా ఉంటారు. ఇంటికి వెళ్ళగానే ఒక అర్ధగంట ఆడుకోవాలి. తర్వాత అమ్మ నాన్న చెప్పినట్టు బుక్స్ చదవటము, లేకపోతే ఉక్కిన బట్టలు మట్టేయటము, ఆడపిల్లలైతే వాకిలి ఊడడం అలా చేయాలి. తర్వాత 7-8 గంటలకు అన్నం తినేసేయాలి. అన్నం తినేసి 7:30 నుంచి 9:30 వరకు చదవాలి. రాత్రి 9:30 నుంచి మళ్ళీ నిద్రపోవాలి. 10 గంటలకు నిద్రపోవాలి. ఇక్కడ చూడండి, రాత్రులు మీరు పండగలు చర్చలు చేస్తారు కదా, కొంతమంది దాచుకుని తింటారు రాత్రులు. మీరు అలానే పడుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, తీపి నోట్లో ఉంటుంది కదా, అప్పుడు పురుగులు అవుతాయి నోట్లో. ఆ రాత్రి పురుగులు అయిపోయి పళ్ళన్నీ కూడా పుచ్చిపోయి కదిలిపోతాయి, తొందరగా ఊడిపోతాయి. అలా కాకుండా ఏదన్నా తీపి పదార్థాలు కొనుక్కుని ముందు కానీ పగలు కానీ తిన్నప్పుడు నోట్లో నీళ్ళు పోసుకొని అని పుక్కిలించి ఊసేయాలి. ఏమన్నా సన్ని లోపల ఇరుక్కున్నా కానీ బయటకు వచ్చేస్తాయి.